దయగల హృదయుడవు, నీ స్వాస్థ్యమును ఎన్నడు ఎడబాయవు. ఎడారిలో పూటలను జలరాశులలో త్రోవను ఏర్పరచువాడవు. సర్వలోకము నీకు నమస్కరించి నిన్ను కొనియాడును. దయగల హృదయుడవు, నీ స్వాస్థ్యములు ఎన్నడు ఎడబాయవు. సత్యస్వరూపి నీ దివ్య వాక్యమే నాకు జీవ మార్గము. సారము వెదజల్లు నీ జాడలే నాకు జీవన గమనము. శ్రేష్టమైన ఉపదేశముతో జీవము కలిగిన సంఘములో, శ్రేష్టమైన ఉపదేశముతో జీవము కలిగిన సంఘములో నింపుచున్నావు. దీవెనలతో నన్ను నడుపుచున్నావు సమృద్ధితో. దయగల హృదయుడవు, నీ స్వాస్థ్యమును ఎన్నడు ఎడబాయవు. ఎడారిలో పూటలను జలరాశులలో త్రోవను ఏర్పరచువాడవు. సర్వలోకము నీకు నమస్కరించి నిన్ను కొనియాడును. దయగల హృదయుడవు, నీ స్వాస్థ్యమును ఎన్నడు ఎడబాయవు. యోహాను సువార్త 16వ అధ్యాయం 13వ వచనం. అనగా అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును. ఆయన తనంతట తానే ఏమీ బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబోవు సంగతులను మీకు తెలియచేయను. సాక్షాత్తు యేసు ప్రభువారు మాట్లాడిన మాటలు. సత్యము వచ్చినప్పుడు ఆయన నన్ను గూర్చి సాక్ష్యమిచ్చును. సత్యము వచ్చినప్పుడు దేవుని నోట సత్యము ఏమిటి? ఆదికాండం 2వ అధ్యాయం 17వ వచనం లేదా 16. మరి దేవుడైన యెహోవా ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిర్భయంతరంగా తినవచ్చును. అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు. నీవు వాటిని తినుదునమన నిశ్చయముగా చచ్చెదవని నరునికి ఆజ్ఞాపించెను. మంచి చెడ్డలను తెలివినిచ్చు వృక్ష ఫలములు తినకూడదు. తింటే నీవు చస్తావు. 3వ అధ్యాయం. ఈ తోట చెట్ల దేని ఫలములైనా మీరు తినకూడదని దేవుడు చెప్పినా అని అడిగాడు. అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చు, అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలములను గుర్చి దేవుడు మీరు చావకుండానట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు చెప్పినని సర్పముతో అనెను. అందుకు సర్పము, మీరు చావనే చావరు, ఏలయనగా మీరు వాటిని తినుదినమునా మీ కన్నులు తెరవబడననియు మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతల వలె ఉందురనియు దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా, దేవతల వలె
దేవతలకి మనుషుడు చేసుకున్నవి దేవతలు, దేవుడు చేసిన మనిషి దేవుని ఆత్మ, జీవాత్మ నరుల్లోనికి దేవుడైన యెహోవా నేల మట్టితో నరుని నిర్మించి వారి నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మాయను. జీవాత్మ ఆయను. జీవాత్మను, జీవుణ్ణి చంపింది ఎవరో తెలుసా? అపవాది. దేవతలు ఏం చెప్తారో తెలుసా? నాకు పూనికొచ్చింది, వాడి రక్తం చిందించాలా, నాకు రక్తం కావాలా, రక్తం తాగుతాను. దేవతలు రక్తాన్ని అడుగుతాయి. దేవుడు తన ప్రియకుమారుడు యేసుక్రీస్తుని రక్త మాంసములలో సమకూర్చి భూమి మీద ఇచ్చినటువంటి కుమారుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఇది నా రక్తం, ఇది నా శరీరం, నన్ను జ్ఞాపకం చేసుకొనుటకై దీనిని చేయుడని చెప్పాను. దేవతలు అనబడిన వీరున్నను మనకు ఒక్కడే దేవుడు, ఆయనే యేసుక్రీస్తు. అపవాది దేవతల్లాగా ఉంటారు అన్నప్పుడు అపవాది కానీ వాడు చెప్పిన మాటలు విన్న వారు కానీ వారందరూ దేవతలే. వాడి మాట విన్నవాడు నీకు దిగంబరువని నీకు తెలిపిన వాడేవాడు. గుడి కట్టారు, ఆ గుడి మీద ఒక దిగంబరత్వం, ఒక ఆడ మనిషి అవయవములు లేదా ఒక మనిషి అవయవము దేవతగా చెక్కి ఎందుకు అది పెడతారు? ఆ బిల్డింగ్కి కుప్పకూలిపోకుండా ఉండాలంటే, ఆ కట్టినవాడు చావకుండా ఉండాలంటే, ఆ బిల్డింగ్ కుప్పకూలిపోకుండా ఉండాలంటే దిష్టి తగులుతని దిగంబరత్వము దాని మీద పెడతారా? ఎవడైనా ఒక ఆడ మనిషి గుడ్డ లేకుండా తిరుగుతుంటే ఏమంటారు? దీనికి పిచ్చి పట్టింది అంటారు. ఒక మనిషి గుడ్డలు లేకుండా తిరుగుతుంటే వీడికి పిచ్చి పట్టింది అంటారు. మంచోడు అనరు. అలాగైతే ఈ ఉదయకాలం అబద్ధమునకు జనకుడు ఆది అపవాది అబద్ధంలో ముంచాడు, కొంప ముంచాడు, చంపాడు అందరినీ. చావునకు లోనైన ఈ శరీరాన్ని కాపాడడానికే కలువరిగిరిలో కనుగొంటివి నన్ను రక్షకుడా, నా రక్షకుడా. కలువరిగిరిలో కనుగొంటివి నన్ను రక్షకుడా, నా రక్షకుడా. నా సిలువ నీడలో నన్ను దాచితివి, విలువ కందదు నీ ఘన ప్రేమ. హల్లెలూయా 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 హల్లెలూయా. కలువరిగిరిలో కనుగొంటివి నన్ను రక్షకుడా, నా రక్షకుడా. నా తినుదినమున నిశ్చయముగా చస్తావని దేవుడు చెప్తే, లేదు తినుదినమున దేవతల్లాగా ఉంటారు, మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతల్లాగా ఉంటారు అని చెప్పినప్పుడు త్వరితంగా తిన్నది ఆదాము
భర్త కూడా ఇచ్చింది. వారిద్దరు దిగంబరులయ్యారు. అంటే ఈ దిగంబరత్వమే దేవత. ఈ రూపాన్ని ఒక గుడి కట్టి ఆ గుడి మీద ఆ దిగంబరంగా ఆ శరీరాన్ని, ఆడ మనిషి శరీరాన్ని, మగ మనిషి శరీరాన్ని అది పెడితే దిష్టి తగిలిద్దన్న. ఆ గుడి కట్టినోడు చేస్తాడని, లేకపోతే గుడి పిక్కటిల్లేలా పగిలిపోయి అది ఇరిగిపోయి అది ఆ గుడి పగిలిపోద్దని. కానీ ఈ ఉదయకాలంలో గుడి గోడలలో దేవుడు లేడు, గుండె గుడిలో ఉన్నాడు చూడు. గుడి గోడలలో లేడు దేవుడు, గుండె గుడిలో ఉన్నాడు చూడు. ఈ ఉదయకాలం నీ హృదయం దేవునికి ఆలయం. హృదయంలో నుండి దురాలోచనలు, జారత్వములు, దొంగతనములు, నరహత్య, వ్యభిచారం, కృత్రిమము, కామవికారం, మత్సరం, దేవదూషణ, అహంభావం, అవివేకం, ఈ చెడ్డవన్నీ లోపటి నుండి బయటకు వచ్చి మనుష్యుని అపవిత్రము చేస్తున్నాయి. నా మాటలు నీ హృదయము పట్టుదలతో పట్టుకొననేమో. సామెతల గ్రంథం 4వ అధ్యాయము 2-3-4 వచనాల్లో ఆ మాట కనపడుతుంది. నీ హృదయము నా మాటలు పట్టుదలతో పట్టుకొననిమ్ము. పట్టుదల హృదయం పట్టుకోకపోతే వారి హృదయము కృమి ఉన్నది. వారు వినుట మట్టుకు విందురు, వారు గ్రహింపరు, చూచుటకు మాత్రం చూస్తారు, వారు గ్రుటివారు అని దైవవాక్యము సెలవిస్తా ఉన్నది. సామెతల గ్రంథము 4వ అధ్యాయం 4వ వచనం. ఆయన నాకు బోధించుచు నాతో ఇట్లనెను, నీ హృదయము పట్టుదలతో నా మాటలను పట్టుకొననిమ్ము. పట్టుకోకపోతే హృదయంలో దురాలోచనలు, జారత్వములు, దొంగతనములు, నరహత్య, వ్యభిచారం, కృత్రిమము, కామవికారం, మత్సరం, దేవదూషణ, అహంభావం, అవివేకము, ఈ చెడ్డవన్నీ హృదయంలో ఉన్నాయి. హృదయం, ఇర్మియా భక్తుడు రాస్తున్నాడు, హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది. అలాగైతే ఆ ఘోరమైన వ్యాధిని స్వస్థపరచుటకు భారమైన శిలువ విలువైన వ్యక్తి మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారు తన యవన రక్తాన్ని చిందించాడు. ఎందుకో తెలుసా? ఎవరి కోసమో ఈ ప్రాణ త్యాగము, ఎవరి కోసమో ఈ ప్రాణ త్యాగము, నీ కోసమే నా కోసమే కలువరి పయనం, ఈ కలువరి పయనం, కలువరి పయనం, ఈ కలువరి పయనం. ఎవరి కోసము? నీ కోసమే, నా కోసమే తన యవన రక్తాన్ని చిందించి తన విలువైన శరీరాన్ని కొట్టబడుటకు అప్పగించుకున్న ప్రభు అయిన యేసు క్రీస్తు వారు తను తాను అప్పగించుకున్నాడు. రిక్తునిగా తన రక్తాన్ని తీయించాడు. ఆయన దేవుని కుమారుడైండి దేవునితో కూడా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుషులుగా పోలికగా పుట్టి దాసుని స్వరూపను ధరించుకొని రిక్తునిగా తన రక్తాన్ని తీయించి రక్షకుడా రక్షకుడా అని పేరుగాంచిన కావున ప్రియులైన పిల్లల వలె దేవుని పోరి నడుచుకున్నట్లుగా పరిమళ వాసనగా ఉండునట్లుగా మన కొరకు తన రక్తాన్ని చిందించాడు. మనం ప్రియులైన పిల్లల వలె ఉండడానికి. ఆదాము ప్రియుడైన పిల్లవాడు కాదు, ఆదాము అవిధేయుడయ్యాడు. అందుకనే అవిధేయుడు ఆదాము మనలో ఒకరి వంటి వాడాయను. అయితే
జీవవృక్ష ఫలములు కూడా తీసుకొని నిరంతరం జీవిస్తాడేమో అతన్ని బయటికి వెళ్ళకూడదా? మన స్వరూపమున మన పోలిక చొప్పున నరులను చేయుదుము అన్నటువంటి దేవుడు తన కుమారుడితో అవిధేయుడయ్యాడు. ఆదాము, అవ్వ అవిధేయురాయలేదు. అందుకని ఒకవేళ జీవవృక్ష ఫలాలు తీసుకొని నిరంతరం జీవిస్తారు, లేదు బయటికి వెళ్ళగొట్టాల, వాళ్ళని వెళ్ళగొట్టేశాడు. అందుకని గచ్చ పొదలు, ముళ్ళ పొదలు, చేదైన అనుభవంలో ఈనాడు శరవేగంతో పచ్చాగొట్టుకొని వస్తున్నారు. కనుక చేదు 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 ఆ చేదు చేదు చేతులతోనే గబగబా తినాలా, లేకపోతే ఒక స్పూన్తో తినాలా? చెమటలు బట్టి గచ్చ పొదలు, ముళ్ళ పొదలు. దౌర్భాగ్యమైన జీవితం ఎందుకు సంభవించింది? ఆజ్ఞాతిక్రమం, పాపము, పాపం వల్ల వచ్చు జీతము మరణం. శరవేగంతో పరుగులు నేర్చుతూ అన్నాడు, చేదైన ఆహారం తింటున్నాడు. మంచి చెడ్డ అంటే చేదైన వ్యక్తి చేదైన ఆహారం తింటున్నాడు, చేదైన మాటలు మాట్లాడుతున్నాడు. ఒకసారి మంచి మాట్లాడతాడు, మరొకసారి చెడ్డ మాట్లాడతాడు. కానీ చెడు మాట్లాడటానికి, చెడు చూడడానికి కాదు. కనుక చెడ్డదారిలో నడవడానికి కాదు, నడవడం లేదా చూడడం లేదా మాట్లాడడం మానుకోవాలి. ఇవి పూనుకోవాలి. పూనుకుంది అంటే కారణం, నీ రక్తాన్ని కావాలి అంటే ఇది దేవత, ఇది దేవత. వాడు దేవత అని చెప్పాడు. దేవతలు అనబడిన వారికి లేదు. 33.5 కోట్ల దేవతలు. ఈ దేవతల్ని పెట్టుకొని జీవిస్తూ ఉన్నారు. దేవుడు అంటే తెలియని ఎవడైనా వాడు పిఎం అయినా లేకపోతే ఇంకా ఏదైనా ప్రైమ్ మినిస్టర్, ప్రధానమంత్రి, దేవుడు లేని ప్రైమ్ మినిస్టర్ దేవతలకి అర్పించుకుంటున్నాడు. దేవుని పిల్లలను తృణీకరిస్తున్న వ్యక్తికి శక్తి లేక, ముక్తి మార్గము ఎరుగక పైకి భక్తి చేస్తున్నాడు. కనుక పైకి భక్తి చేస్తున్నాడు, భయము లేదు. కరోనా భయపెట్టింది, కరోనా భయపెట్టింది. దేవుడికి భయపడవా? జాగ్రత్త. ఎంత వాడవైనా, ఎలాంటి వాడవైనా ప్రభు యేసునందు నీ జీవితం లేకపోతే సున్నా. ఏమో నేను పెద్ద యెరోబాముని, నాకు 10 గోత్రాలు అని ఒక వ్యక్తి చాకిరీ చేసేటటువంటి ఒక వ్యక్తి లేదా ఒక టీ మోసుకునేటటువంటి వ్యక్తి ఉన్నతమైన స్థలానికి పోయి దేవతలకు ప్రాధాన్యత ఇచ్చి, దేవుని తృణీకరించి, దేవుని పిల్లలను తృణీకరించి, ఒకవేళ దేవుని చిత్తమై అతడు వస్తే రేపు ఇంకా షడ్రాక్ ఎవరు, మేషక్ ఎవరు, అబేద్నెగో ఎవరు కనబడాలా? ఒకవేళ దేవుడు యాక్సెప్ట్ చేస్తే, మరలా తిరిగి ప్రధానమంత్రి అయితే, ఇక క్రైస్తవ్యానికి ఎన్ని శ్రమలో. కనుక ఆ వ్యక్తి రాకూడదు అని మన ప్రార్థన. ఈ ఉదయకాలం దేవతలకి నోరుండి మాట్లాడలేవు, కాళ్ళుండి నడవలేవు, చెవులుండి వినలేవు, కన్నులుండి చూడలేవు. అది మనుష్యుడు చేసుకున్న దేవత ఒక రూపం, రాతిని తీసుకొని చెక్కి ప్రాణ ప్రతిష్ఠ. నో, ఒక రాయి తీసుకొని బొమ్మను చేసి అయోధ్యలో దాని ప్రాణ ప్రతిష్ఠ, ప్రాణం పెట్టడానికి
దేవునికి మాత్రమే, ప్రాణం తీయడానికి దేవునికి మాత్రమే. ప్రాణ ప్రతిష్ఠ, సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయుము అంటున్నాడు యేసు ప్రభువు 17వ అధ్యాయంలో. ఆయన ప్రార్థన 17వ అధ్యాయంలో, సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయుము. ఎవరు? శిష్యులను. వారు నీవారై నావారు నీవారుగా ప్రతిష్ఠ చేయుము అనగా ఆయన సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వ సత్యములోనికి నడిపించు. ఆయన తనంతట తన ఏమీ బోధింపక వేటిని వినునో జరిగిపోవు సంగతులను బోధిస్తాడంట. సంభవింపబోవు సంగతులను, వేటిని వినునో సంభవింపబోవు సంగతులను తెలియజేయు. ఈ ఉదయకాలం వస్తే ఏ పార్టీ వస్తే చెప్పడం లేదు. అనగా ఆయన సత్యస్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వ సత్యములోనికి నడిపించును. ఆత్మ వస్తే పాట పాడతాడు, ఆత్మ వస్తే ప్రార్థన చేస్తాడు, ఆత్మ వస్తే పరిచర్య చేస్తాడు, ఆత్మ వస్తే ప్రభువుకు అప్పగించుకుంటాడు. ఆత్మ లేనివాడు నావాడుగా. దేవుడు ఆత్మ. దేవుని ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. దేవుడు ఆత్మ. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. ఈ ఉదయకాలం దేవుని వాక్యాన్ని విని ఆ వాక్యపు వెలుగులో అపరాధిని యేసయ్యా కృపజూపి బ్రోవు మయ్యా నెపమెంచకయే నీ కృపలో అపరాధములను క్షమించు. అపరాధిని యేసయ్యా కృపజూపి బ్రోవు మయ్యా. ఈ ఉదయకాలం దేవుని ఆత్మ వచ్చినప్పుడు, అనగా దేవుని వాక్యము వచ్చినప్పుడు, ఆ వాక్యాన్ని విని నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును. నమ్మని వానికి శిక్ష. వారు వినుట మట్టుకు విందురు, గ్రహింపరు. వారు చూచుట మట్టుకు చూతురు, కానరానే కానరాదు. అపోస్తలుల కార్యముల గ్రంథం 28వ అధ్యాయం 26వ వచనం. ఆదికాండం 1వ అధ్యాయం 26వ వచనంలో దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము. అపోస్తలుల కార్యముల గ్రంథం 28వ అధ్యాయం 26వ వచనం. మీరు వినుట మట్టుకు విందురు గాని గ్రహింపనే గ్రహింపరు, చూచుట మట్టుకు చూతురు గాని కానరాని ఈ ప్రజల యొద్దకు వెళ్ళి చెప్పుము. ఈ ప్రజలు కన్నులారా చూచి చెవులారా విని మనసారా గ్రహించి నా వైపు తిరిగి నా వలన స్వస్థత పొందకుండానట్లు వారి హృదయము క్రొవ్వి ఉన్నది. వారు చెవులతో మందంగా విని కన్నులు మూసుకొని ఉన్నా. వాడికి హృదయము కొవ్వు పట్టింది కనుక కొవ్వు పట్టినాడు. కొవ్వు తీయటానికి కొవ్వు తీస్తాడు. జాగ్రత్త.
హృదయం క్రొవ్విందా? హృదయం అన్నిటికంటే మోసకరమైంది, ఘోరమైన వ్యాధి గలది. హృదయం కొవ్వితే ఏమవుతుందో తెలుసా? దిక్కుతోచని మరణపు పడక, నా కత్తికి ఎదురే లేదని దిక్కుతోచక తిరుగుచునుంటి, నా కత్తికి ఎదురే లేదని దిక్కుతోచక తిరుగుచుంటి, కడసారి నిరీక్షణ ఇది యేసయ్య కలువరి సిలువే. మానవా మరలిరా, మానవా మరలిరా, ప్రభు పిలిచే తరుణములోనా రక్షించు నిన్ను నేనైనా. నాశనానికి ముందు గర్వం నడుస్తుందంట. హృదయం కొరువిందా? నా కత్తికి ఎదురే లేదని చెప్పుకుంటే దిక్కుతోచని మరణపు పడక, కడసారి నిరీక్షణ ఇదియే యేసయ్య కలువరి సిలువ. మనసారా గ్రహించాలా? చెవులు మందం ఉన్నాయి, కళ్ళు మూసుకుపోయాయి, హృదయం క్రొవ్వింది. కొవ్విందా హృదయం? కళ్ళు మూసుకుపోయాయా? చెవులు కూడా మూసుకుపోయాయా? ఇదే నేడే నీకు మిక్కిలి అనుకూలమైన సమయం. ఎవడైనా సరే, గొప్ప వ్యక్తి అయినా చిన్న వ్యక్తి అయినా, ఇదే అనుకూలమైన సమయం. నా వలన విని స్వస్థత పొందకుండానట్లు వారి హృదయము క్రొవ్వి ఉన్నది. హృదయం క్రొవ్వితే ఇక లేదు మరణం పడకే. పరదేశులమో ప్రియులారా, మన పురమిది కాదిప్పుడు, నిజముగా ఈ ఉదయం ఒక డెసిషన్, ఒక నిర్ణయానికి రా. దేవుడు ఆత్మకు విరోధమైన ఏ ఆయుధము వర్ధిల్లదు. ఆత్మతో సత్యముతో ఆరాధించే పిల్లలు, పౌరులు శ్రేష్టమైన వాడు. ఆత్మ లేనివాడు శరీరానుసారమైన మనస్సు మరణాన్ని కలిగిస్తుంది. ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది. ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది. అదే సత్యస్వరూపి, ప్రేమస్వరూపి, నీతి స్వరూపి. సత్యాన్ని ప్రతిష్ఠించాడు. సత్యము వద, ధర్మము చెర. ధర్మము చేసేవాడు లేడు, సత్యము వధించబడ్డాది. ఆ సత్యము వధింపబడిన గొర్రె పిల్ల మన ప్రభు అయిన యేసుక్రీస్తు. సత్యస్వరూపి, ప్రేమస్వరూపి. ప్రార్థన, ప్రేమ కలిగిన ప్రియుడవైన, నీతి స్వరూపుడవైన, ప్రేమస్వరూపుడవైన, సత్యస్వరూపుడవైన యేసు సత్యాన్ని ఆరాధించే ఒక పథ్యం లేకపోతే, సత్యం లేకపోతే చస్తాడు. సత్యము తీసుకొని చాలా ప్రతిష్ఠ చేసుకొని
పచ్చిముడునట్లుగా దీవించి ఆరాధించు వారులా సత్యస్వరూపుని జీవము సమాధానముతో నింపమని రక్షకుడును ప్రాణవిమోచకుడైన యేసు ప్రభువారి ప్రశస్త నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ నిత్య అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. వాక్యము నచ్చినట్లయితే లైక్ చేయండి, నలుగురికి షేర్ చేయండి. మిమ్మును సర్వసత్యములోనికి నడిపించునుగాక. సదాకాలం దీవెన కలుగునుగాక. కృప సంకల్పము తోడయుండి నడిపించును గాక. ఆమేన్.